హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. సో ప్రీవియస్ 1000 క్వశ్చన్ బ్యాంక్ ఫిట్టర్ ఆన్సర్స్ అండ్ క్వశ్చన్స్ నుంచి మనము 1 to 10 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేసినాం. సో ఈ క్లాస్లో ఈ వీడియోలో మనము 11 to 20 క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో చలో ఇక్కడ చూడండి, 11th క్వశ్చన్. వాట్ ఆర్ ది స్పెసిఫిక్ ప్రికాషన్స్ రిగార్డింగ్ ది సేఫ్టీ ఆఫ్ హ్యాండ్ టూల్స్? మనము హ్యాండ్ టూల్స్కి ఎలాంటి సేఫ్టీ ఇవ్వాలి, ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలి, మనం హ్యాండ్ టూల్ యొక్క లైఫ్ని ఎలా పెంచుకోవాలి అని చెప్పి అడుగుతున్నాడు. సో చూడండి క్వశ్చన్ ఇది. నెంబర్ 1లో చూడండి, డోంట్ అప్లై ఏ లూబ్రికెంట్ ఆన్ ఫైల్స్. మనము ఫైల్స్ పైన ఎలాంటి లూబ్రికెంట్ అంటే ఆయిల్ కానీ గ్రీస్ కానీ అలాంటి సబ్స్టాన్సెస్ అనేది అప్లై చేయకూడదు. ఎందుకు అప్లై చేయొద్దు అంటే, సపోజ్ మీరు ఫైల్ పైన గ్రీస్ అనేది ఆయిల్ అనేది అప్లై చేశారనుకోండి, మీరు సపోజ్ ఫైలింగ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మీరు ఫైలింగ్ చేస్తున్నప్పుడు స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ స్కిప్ వల్ల ఫైల్ అనేది మనకు హ్యాండ్కి కానీ చెస్ట్కి కానీ ఇంజురీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకనే మనం ఎలాంటి లూబ్రికెంట్ కానీ అప్లై చేయకూడదు. సెకండ్లో చూడండి, డోంట్ ఓవర్ టైట్ ఆర్ లూజ్ టైట్ ఏ యాక్సప్ బ్లేడ్. అంటే మనకు యాక్సప్ బ్లేడ్కి వింగ్ నట్ అనేది ఉంటుంది. మనం వింగ్ నట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకు ప్రొవైడ్ చేస్తారు? బ్లేడ్ని టైట్ కానీ లూజ్ కానీ చేసుకోవడానికి మనకు వింగ్ నట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దానికి ఏం చెప్తున్నాడంటే, ఓవర్ టైట్ అండ్ లూజ్గా కూడా ఉండకూడదు. ఎందుకు అంటే, సపోజ్ లూజ్గా ఉందనుకోండి, మనము కట్ చేస్తున్న టైంలో ఏదైతే మెటీరియల్ ఉందో కట్ చేస్తున్న టైంలో అది క్రాస్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. ఎందుకంటే బ్లేడ్ అనేది మూవింగ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు క్రాస్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా ఓవర్ టైట్ చేశారనుకోండి, మనము ఇంపాక్ట్ లోడ్ అనేది అప్లై చేసినప్పుడు బ్రేక్ అనేది బ్రోకెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనము ఓవర్ టైట్ కానీ ఓవర్ లూజ్ కానీ చేయకూడదు. సో మీడియంలో మనం ఉంచుకోవాలి. సో థర్డ్ చూడండి, ఆల్వేస్ హ్యామర్ ఎట్ ది సెంటర్ ఆఫ్ హెడ్ ఆఫ్ చిజిల్ అన్నాడు. సో మనము ఎప్పుడైతే మెటీరియల్ చిప్పింగ్ చేస్తామో బై చిజిల్తో అప్పుడు మన హ్యామర్ని ఏదైతే చిజిల్ హెడ్ సెంటర్లో మాత్రమే బ్లూ చేయాలి. ఎందుకంటే మీరు సైడ్స్లో చేశారనుకోండి, ఆ సైడ్స్లో చేయడం వల్ల మష్రూమ్ హెడ్ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ఇది మీరు చిజిల్ అనుకోండి, సపోజ్ మీరు ఇక్కడ బ్లూ చేయడం వల్ల ఇలా మష్రూమ్ హెడ్ అనేది వస్తుందన్నమాట. ఈ మష్రూమ్ హెడ్ వల్ల మన హ్యాండ్కి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అందుకనే మీరు సెంటర్లోనే హ్యామర్ని హిట్ చేయాలి. సో ఫోర్త్ చూడండి, యూజ్ ప్రాపర్ లూబ్రికెంట్ వైల్ యూజింగ్ ట్యాప్ అండ్ డై అండ్ మూవ్ దెమ్ ఇన్ బోత్ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డైరెక్షన్. మీరు సపోజ్ మీరు థ్రెడ్డింగ్ చేస్తున్నారు, ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ, మీరు అప్పుడు ఏం చేయాలంటే, ప్రాపర్ లూబ్రికెంట్ అనేది పర్టికులర్ మెటీరియల్కి పర్టికులర్ లూబ్రికెంట్ అనేది మనకు ఉంది. సో అలానే యూజ్ చేసి, సో థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు మీకు ట్యాప్ అని ఇచ్చాడు, డై అని ఇచ్చాడు. సో ట్యాప్ అనేది ఇంటర్నల్ థ్రెడ్స్కి మనం యూజ్ చేస్తాం. సో డై అనేది ఎక్స్టర్నల్ ఏదైనా రాడ్కి, ఫర్ ఎగ్జాంపుల్ బోల్ట్కి మీరు థ్రెడ్డింగ్ చేయాలంటే మనం డై అనేది యూజ్ చేస్తాం. సో మీరు థ్రెడ్డింగ్ చేసే టైంలో ట్యాప్ డై కానీ ఏదన్నా, అప్పుడు మనం ఏం చేయాలంటే, మీరు థ్రెడ్డింగ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా రొటేట్ చేయకూడదు. సో కంటిన్యూస్గా క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయకూడదు. ఏం చేయాలి అంటే, క్లాక్ వైజ్ డైరెక్షన్ కంప్లీట్ 1 or 2 రొటేషన్స్ కాగానే మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం కంటిన్యూ చేయాలి. సో అలా చేస్తే మనకు కరెక్ట్ థ్రెడ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఫిఫ్త్ చూడండి, ది కటింగ్ ఎడ్జ్ ఆఫ్ కటింగ్ టూల్ షుడ్ బి గ్రౌండ్ ఎట్ ఏ ప్రాపర్ యాంగిల్. చూడండి, మనకు అన్ని
ప్రతి అంటే పర్టికులర్ టూల్స్కి, కటింగ్ టూల్స్ కానీ హ్యాండ్ టూల్స్ కానీ సమ్ యాంగిల్లో యూజ్ చేయాలని చెప్పి స్టాండర్డ్స్ ఉన్నాయి. సో ఆ స్టాండర్డ్లో మాత్రమే మనము ఆ కటింగ్ టూల్స్ అనేవి యూజ్ చేయాలి. 12th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మీన్డ్ బై ఫస్ట్ ఎయిడ్? మీకు ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను అనుకుంటా, సో చెప్పకపోతే చూడండి. ది బేసిక్ ట్రీట్మెంట్ ఆఫ్ విక్టిమ్ టిల్ ఏ డాక్టర్ ఈజ్ అవైలబుల్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఎయిడ్. మనకు ఏదైతే ప్రైమరీ ట్రీట్మెంట్, ఇప్పుడు ఇంజురీ కాగానే వర్క్షాప్లో డాక్టర్ రావడానికి మనకు కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. సో ఆ టైంలో మనము బేసిక్ ట్రీట్మెంట్, ప్రైమరీ ట్రీట్మెంట్ ఎట్లా అంటే బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ఆ బ్లీడింగ్ ఆపడానికి సో మనం ట్రై చేయాలి. సో ట్రై చేయాలంటే మనకు బేసిక్ మెడికల్స్ అనేది అవసరం కాబట్టి సో ఫస్ట్ ఎయిడ్ అనేది మనకు వర్క్షాప్లో ప్రొవైడ్ చేస్తారు. 13 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ దట్ షుడ్ బి అబ్జర్వ్డ్ ఇన్ ప్రొవైడింగ్ ఫస్ట్ ఎయిడ్ టు బి విక్టిమ్? సో మనము విక్టిమ్కి ఫస్ట్ ఎయిడ్ చేసేటప్పుడు సో మనము ఏం అబ్జర్వ్ చేయాలి, ఎలా ఉండాలి అంటే చూడండి. ఫస్ట్లో డోంట్ గెట్ డిప్రెస్డ్ బికాజ్ ఆఫ్ సీరియస్ కండిషన్ ఆఫ్ ది విక్టిమ్. ఎవరైతే ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారో విక్టిమ్కి, వాళ్ళు డిప్రెస్డ్గా ఉండకూడదు. ఫేస్లో డిప్రెషన్ కనిపిస్తే ఎవరైతే యాక్సిడెంట్కి గురయ్యారో, ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆ పర్సన్ ఏంటంటే సీరియస్ కండిషన్కు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే తనకి ఏమైందో అన్న ఒక భయం అనేది వస్తుంది కాబట్టి సో మీరు అలా ఉండకూడదు. సో నార్మల్గా ట్రీట్ చేయాలి. సో ఏం కాదు, ఇది నార్మల్ ఇంజురీ అని చెప్పి మీరు గైడ్ చేయడానికి ట్రై చేయాలి. సో సెకండ్ చూడండి. డోంట్ అలౌ అండ్ డోంట్ కవర్ అరౌండ్ ది విక్టిమ్. యాక్సిడెంట్ కాగానే, ఇంజురీ కాగానే ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో మిగతా వర్కర్స్ మొత్తం వచ్చి క్రౌడీగా ఉండి సో అరౌండ్ మొత్తం ఆయన చుట్టుముట్టు గాలి ఆడకుండా ఉండడం వల్ల సో అట్లా కూడా ఉండొద్దు, అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ చూడండి, థర్డ్లో చూడండి. డోంట్ డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది యాక్సిడెంట్. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రిల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, సో మీకు కంపల్సరీ ఆ డ్రిల్ బిట్ కానీ ఎవిడెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఏ మెటీరియల్ ఇది, ఏ మెటీరియల్తో మనకి ఇంజురీ అయ్యింది, మీరు ఒక డ్రిల్లింగ్ అని కాదు గ్రైండింగ్ కానీ వేరే ఆపరేషన్స్ కానీ చేస్తున్నప్పుడు మీకు యాక్సిడెంట్ జరిగితే యాక్సిడెంట్ జరిగిన మెటీరియల్ కానీ ఏదైనా ఎవిడెన్స్ మన దగ్గర ఉండాలి. సో దాన్ని బేస్ చేసుకొని కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేయవలసి ఉంటుంది. లొకేట్ ది ఎఫెక్టెడ్ ప్రొక్షన్ ఆఫ్ ది విక్టిమ్స్ బాడీ. ఎక్కడైతే మన ఎఫెక్టెడ్ అయిందో, ఎవరైతే విక్టిమ్కి ఇంజురీ అయిందో, ఇంజురీ అయిన ప్లేస్ని మనము లొకేట్ చేయాలి. సో ఇన్ కేస్ ఆఫ్ బ్లీడింగ్ ఫ్రమ్ ది ఇంజూర్డ్ ప్రొక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు ది చెక్డ్ దెన్ ప్లే అటెన్షన్ టు ది డైరెక్షన్ ఆఫ్ ది బ్లడ్ ఫ్లో ఇన్ ది వీన్స్. అంటే ఒకసారి చూడండి, ఎవరైతే ఇంజూరీ అయిన పర్సన్కి బ్లీడింగ్ అవుతుందో సో మనం అతని యొక్క అటెన్షన్ కానీ చేంజ్ చేయడానికి, లేదా బ్లడ్ మనకు ఫ్లో అవుతున్నప్పుడు దాన్ని ఆపడానికి కానీ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది కాబట్టి మనము బేసికల్గా ఆపే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఆ వేలో ట్రై చేయండి. రైట్. 6th, ట్రాన్స్ఫర్ ది విక్టిమ్ టు సమ్ అదర్ ప్లేస్ ఫ్రమ్ ది ప్లేస్ ఆఫ్ ఇన్సిడెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. అంటే ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి, పీస్ఫుల్గా ఉండే ప్లేస్కి ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో అతన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో తను చూస్తే ఇంకా డిప్రెస్డ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నది కాబట్టి సో ఆ వేలో ఆ ఏరియాలో ఉంచకూడదు. రైట్. 7th, ఇన్ కేస్ ఆఫ్ బర్న్ డోంట్ ఎక్స్పోజ్ ది విక్టిమ్. అయితే మనము ఎప్పుడైతే యాక్సిడెంట్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. సో అది ఒక బర్నింగ్ అయిందనుకోండి, సో బర్నింగ్ యాక్సిడెంట్ అయ్యిందనుకోండి,
సో విక్టిమ్ని ఎప్పుడైనా సరే ఎక్స్పోజ్ చేయకుండా బ్లాంకెట్తోనో ఎలానో కవర్ చేయడానికి ట్రై చేయాలి. ఇమీడియట్లీ కాల్ ఏ డాక్టర్కి అనేది ఫస్ట్ ఇంటిమేట్ చేసిన తర్వాతనే మనం ఫస్ట్ ఎయిడ్ అనేది స్టార్ట్ చేయాలి. 14th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్? ఏ బాక్స్ కంటైన్ జనరల్ మెడిసిన్స్ అండ్ బ్యాండేజ్ ఎక్సెట్రా ఫర్ ది ఫస్ట్ ఎయిడ్ పర్పస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఏదైతే మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏముంటుంది అంటే జనరల్ మెడిసిన్స్, బ్యాండేజ్ కానీ లైక్ ఎగ్జాంపుల్ ఉంటుంది. సో ఇక్కడ 15th క్వశ్చన్లో ఇచ్చాడు చూడండి. వాట్ మెటీరియల్ షుడ్ బి కంటైన్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఏమేమి మెటీరియల్స్ ఉందంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇవన్నీ మనకు ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో అవైలబుల్గా ఉంటుంది. బ్యాండేజ్ కానీ డెటాల్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటుంది. సో మనకు బేసిక్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, మెజర్మెంట్ అండ్ యూనిట్స్. సో మెజర్మెంట్స్ గురించి అండ్ యూనిట్స్ గురించి మనం చూసుకుందాం. 16th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మీన్డ్ బై ఎఫ్పిఎస్ సిస్టమ్? అసలు ఎఫ్పిఎస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ది సిస్టమ్ ఇన్ విచ్ ది యూనిట్స్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైమ్ ఆర్ ఫుట్, పౌండ్ అండ్ సెకండ్ రెస్పెక్టివ్లీ ఈజ్ కాల్డ్ ఎఫ్పిఎస్ సిస్టమ్. అంటే మనకు ఎఫ్పిఎస్ సిస్టంలో మాస్ని, లెంత్ని, టైంని ఏ యూనిట్స్లో తీసుకుంటాం అని అడిగాడు. సో ఎఫ్పిఎస్ అంటే ఫుట్ అనేది మనం లెంత్ని ఫుట్లో తీసుకుంటాం, ఫీటో, మాస్ని పౌండ్లో తీసుకుంటాం, తో టైం అనేది సెకండ్సే. 17th క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ మీన్డ్ బై సిజిఎస్ సిస్టమ్ అన్నాడు. సిజిఎస్ అంటే చూడండి ఇక్కడ ది సిస్టమ్ ఇన్ విచ్ ది యూనిట్స్ ఆఫ్ లెంత్, మాస్ అండ్ టైమ్ ఆర్ సెంటీమీటర్, గ్రామ్ అండ్ సెకండ్ రెస్పెక్టివ్లీ ఈజ్ కాల్డ్ సిజిఎస్ సిస్టమ్. సిజిఎస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే మనము ఈ యొక్క యూనిట్స్ ఎలా వాడతామంటే లెంత్ని సెంటీమీటర్స్లో తీసుకొని, మాస్ని గ్రామ్స్లో తీసుకొని, సో సెకండ్స్ అనేది కామన్. ఇది అన్ని సిస్టమ్లలో సెకండ్స్ అనేది కామన్. 18th క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఆఫ్ యూనిట్స్ ఆఫ్ లెంత్ ఇన్ సిజిఎస్ సిస్టమ్ అన్నాడు. సో మనకి సిజిఎస్ సిస్టంలో మల్టిపుల్ అంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యూనిట్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే చూడండి. 10 millimeter ఈక్వల్ టు 1 centimeter, 10 centimeter ఈక్వల్ టు 1 decimeter, 10 decimeter ఈక్వల్ టు 1 meter, 10 meter ఈక్వల్ టు 1 decameter, 10 decameter ఈక్వల్ టు 1 hectometer, 10 hectometers ఈక్వల్ టు 1000 meters ఆర్ కిలోమీటర్. రైట్. అలానే మనకి సిజిఎస్ సిస్టంలో వాట్ ఆర్ ది మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఆఫ్ ది యూనిట్స్ ఆఫ్ మాస్ ఇన్ సిజిఎస్ సిస్టంలో అడిగాడు. సో సిజిఎస్ సిస్టంలో కూడా సింపుల్ అయ్యేది. 10 milligrams ఈక్వల్ టు 1 centimeter, 10 centigrams ఈక్వల్ టు 1 decigram, 10 decigram ఈక్వల్ టు 1 gram. అంటే చూడండి 1 gram, 10 decigrams ఈక్వల్ టు 1 gram, 10 grams ఈక్వల్ టు 1 decagram, 10 decagram ఈక్వల్ టు 1 hectogram, 10 hectogram ఈక్వల్ టు 1 kilogram. 1 kilogramకి మనకు 10 hectograms అయితే మనకు 1 kilogram. అట్లానే చూడండి 100 kilograms ఈక్వల్ టు 1 quintal ఇక్కడ ఇచ్చారు. సో 20 క్వశ్చన్ చూడండి. వాట్ ఆర్ ది మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఆఫ్ యూనిట్స్ కెపాసిటీ ఇన్ సిజిఎస్ సిస్టమ్? అంటే మనకు మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ ఆఫ్ సిజిఎస్ సిస్టంలో అడిగాడు. సో ఫస్ట్ చూడండి 10 milliliter ఈక్వల్ టు 1 centiliter, 10 centiliter ఈక్వల్ టు 1 deciliter,
10 deciliter equal to 1 liter, 10 liter equal to 1 decaliter, 10 decaliter equal to 1 hectoliter, 10 hectoliter equal to 1 kiloliter. సో ఇది ఫ్రెండ్స్ మనం ఈ క్లాస్లో కంప్లీట్ చేసుకున్న క్వశ్చన్స్. సో చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.